ఒకే రోజు 65 మంది అందగత్తెలు నగరంలో మిస్ వరల్డ్ పోటీల సందడి చేరుకుంటున్న సుందరీమణులు. ఒక్కరోజే 65 మంది రాక తెలంగాణ సాంప్రదాయాలతో స్వాగతం. కార్యక్రమాలకు ముస్తాబైనటువంటి సిటీ. ఇక అందాల పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో ప్రారంభమైపోయినాయి. మరి ఐహలట్లో ఉంది హైదరాబాద్ కూడా. బోర్డర్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, సో నిన్ననే మాక్ డ్రిల్ కూడా 4 ప్రదేశాల్లో నిర్వహించుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మన ముఖ్యమంత్రి సారు మన దగ్గర పైసలు లేవు, అంతా దివాలా తీసింది అనుకుంటేనే ఓ 200 కోట్లు ఖర్చు పెట్టి సారు మరి పోటీలు తీసుకొచ్చిండు. మరి పోటీల వల్ల తెలంగాణ కొద్దిగా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, మరి కొంత పాపులారిటీ పెరుగుతుంది. సో మన వైపు చూసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనే ఉద్దేశంతో మరి సార్ అయితే సరే స్టార్ట్ చేసిరు కానీ ఇంకో కొంచెం భద్రత పెంచాలి, అవగాహన కల్పించాలి. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశం మొత్తం నుంచి సుందరిమణులంతా మరి తెలంగాణకు వస్తూ ఉన్నారు. భారీ ఖర్చు పెట్టి మనం కార్యక్రమం అయితే చేసుకుంటా ఉన్నాం, పైసలు లేకపోయినా చేసుకుంటున్నాం. మరి సో 65 మంది వచ్చిరట నేను ఒక్కరోజు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హైదరాబాద్కు వస్తున్నారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 65 దేశాల నుంచి 4th ప్లేజ్లో ఉన్నది. మరి ఇప్పుడేమో అసలుకే మనకి యుద్ధం అంటే చాలా ఎట్లుందో, బోర్డర్లో పరిస్థితి ఎట్లుందో మనకు తెలుసు. ఈ సందర్భంలో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మనం చేసుకోవాలంటే కొంచెం జాగ్రత్తలు పాటించాలి అనేది మనం చెప్తా ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. సో 4th ప్లేజ్లో ఇదిగోండి కంటెస్టెంట్స్ వచ్చారు. వీరందరికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికారు. వారికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా వసతి ఏర్పాట్ల పరంగా ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోటీదారులతో హైదరాబాద్ లో సందడి వాతావరణం నెలకొంది. మిస్ అమెరికా, మిస్ జర్మనీ, మిస్ ట్రినిడాడ్, మిస్ ఎస్టోనియా, మిస్ పరాగ్వే, మిస్ చెక్ రిపబ్లిక్, మిస్ సోమాలియా, మిస్ ఇటలీ, మిస్ ఫిలిపియన్, మిస్ మయన్మార్, మిస్ వియత్నాం, ఇలా వివిధ దేశాల నుంచి కంటెస్టెంట్స్ వచ్చిరట. చాలా దేశాల నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిస్లందరూ వచ్చేసిరు. ఆ దేశానికే మనకి ఇప్పుడు మిస్ ఇండియా ఎట్లయితే ఉంటారో అప్పుడు అక్కడ మిస్ రష్యా, మిస్ ఇటలీ, సో ఇట్లా చాలా మంది వచ్చిరట. ముస్తాబైనటువంటి సిటీ. మిస్ వరల్డ్ పోటీలను పురస్కరించుకొని ప్రభుత్వం హైదరాబాద్ ను ముస్తాబు చేస్తున్నది. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. లైటింగ్, వెలుగులు, తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రంగురంగుల విద్యుత్ ధూపాలకు అలంకరించారు. ఫ్లైఓవర్ను సైతం తీర్చిదిద్దారు. సో ఏదేమైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక సవాళ్ళు అన్నమాట. ఇవన్నీ సవాళ్ళు. ఒకవైపేమో కేంద్రం మొత్తం రాష్ట్రాలని అలర్ట్ చేస్తా ఉన్నది. ఎక్కడెక్కడైతే కీలకమైనటువంటి డిఫెన్స్ కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మనం కీలకంగా వ్యవహరించాలి. కొంచెం కట్టుదిట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీస్ శాఖ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సో ఆ నేపథ్యంలో అదొకటి నడుస్తా ఉన్నది. మరి మిస్ వరల్డ్స్ అంతా కూడా ఇక్కడికి మరి తెలంగాణకు వస్తా ఉందంటే తెలంగాణ పోలీసులకు అందరికి దండం పెట్టాలి, చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే వీళ్ళందరినీ మరి కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి వీళ్ళందరినీ స్వాగతం బలిచుకోవాలి, వాళ్ళకి సెక్యూరిటీ సిబ్బంది. సో ఏదేమైనా కానీ మరి నిన్న ఒక్కరోజే 65 మంది మాత్రం తెలంగాణకైతే వచ్చిండ్రు. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. చూడాలి మరి ఎట్లా కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయట. సో వాటిని కూడా మనం వీక్షించబోతా ఉంటాం.